జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశం మంగళవారం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన పలు అజెండాలను ప్రవేశపెట్టారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 5 సంవత్సరాల పాటు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కౌన్సిల్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు టిట్కో అపార్ట్మెంట్స్ ప్రస్తావనకు తీసుకువచ్చారు. దీనిపై కౌన్సిలర్ రమాదేవి మాట్లాడారు. టిట్కో అపార్ట్మెంట్స్ పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కౌన్సిలర్స్ రమాదేవికి తెలియజేశారు. అయినప్పటికీ తన వాదనను గట్టిగా వినిపించడంతో టిట్కో అపార్ట్మెంట్స్ పై వివరణ ఇవ్వాలని కమిషనర్ కొమ్మినేని వెంకటరమణను కోరడంతో తనకు దీనిపై నివేదిక లేదని సమాధానమిచ్చారు. పలు అజెండాలతో పాటు టేబుల్ అజెండాను సైతం సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అయినాల రమణమూర్తి ప్రస్తావన మేరకు మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మృతికి చింతిస్తూ 2 నిమిషాల పాటు కౌన్సిల్ మందిరంలో మౌనం పాటించారు. టిట్కో ఇల్లు అనేది 2014 నుంచి 19 వరకు ప్రాసెస్ జరిగింది. 14-15లోనే స్టార్ట్ అయింది. స్లాబ్ ఎత్తుకు వచ్చేసింది. ఈ లోన్లు ఎవరైతే కాంట్రాక్టర్ కట్టాడో టిట్కో ఇల్లుకి సంబంధించి ఆ కాంట్రాక్టర్ లబ్ధాడి నుంచి లోన్లు బ్యాంక్ లోన్లు కాంట్రాక్టర్ తీసుకున్న అతను ఆ కాంట్రాక్టర్ పూర్తి చేసి ఇవ్వలేకపోయాడు. మా ఎజెండా ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా నవరత్నాలు అనే పథకంతో పేదలందరికీ ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించాలనే కాన్సెప్ట్ తో 2207 ఇల్లు స్థలాలు ఇవ్వడం, స్థలాలు కొనిచ్చి స్థలాలు ఇవ్వడం, టిట్కో ఇల్లు మన మామూలు ఇల్లు కట్టించడం జరిగింది. కానీ వీటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? బ్యాంకుల్లో రుణాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకుంటారు? సార్ ఒక్క నిమిషం సార్. యాక్చువల్ గా ఇక్కడ మున్సిపాలిటీ ఏదైనా జరుగుతుందంటే చైర్పర్సన్ గారు అనుమతి లేకుండా అసలు ఏమైనా జరుగుతాయంటారా? మున్సిపాలిటీలో ఏమైనా జరగాలంటే చైర్పర్సన్ గారు అనుమతి అండి. కాంట్రాక్టర్ డైరెక్ట్ లోన్ తీసుకోవడం అండి. హైకమాండ్ పర్మిషన్ లేకుండా జరుగుతాయంటారు. ఉండి మమ్మల్ని వెళ్ళి నడిపించిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వైస్ చైర్పర్సన్ వీరాంజనేయులు గారు ఒక పక్కన బోర్డు చేసాం అనుకుంటేనే మళ్ళీ బోర్డులోకి పార్టీలు తీసుకొస్తున్నారు. అంటే ఇది మన బోర్డు. నేను చాలా సార్లు చెప్పడం జరిగిందండి. గెలవడం వరకునే పార్టీలు, గెలిచిన తర్వాత మనం ప్రజలకి బాధ్యులు. ప్రజల తరపున నేను వచ్చి ఇక్కడ కూర్చోగలిగినందుకు చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతున్నాను. టిట్కో ఇల్లు గురించి మాట్లాడారు. టిట్కో ఇల్లు అనేవి ఈ టైంకి అయిపోయావండి. జగన్మోహన్ రెడ్డి గారు వాటి మీద లోన్లు తీసుకున్నారు. ఆ లోన్ల ఎఫెక్ట్ అలాగే ఉంది. అక్కడికి కొన్ని ఏరియాస్ లో ఇచ్చేయడం జరుగుతుంది. ఆంధ్ర బ్యాంక్ ద్వారా లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు కొంతమంది ఏవైనా మనీ అందులో ఉండి కట్ అయిపోతున్నాయని కూడా చెప్తున్నారు. ఎవరు తీసుకున్నారు అనేది ఆ భగవంతుడికి